హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ ఈ టెట్కు అర్హతలు ఏంటి, ఈ టెట్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఈ టెట్ అనేది మళ్ళీ స్టేట్ లెవెల్లో ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ టెట్ వాళ్ళకు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సెంట్రల్ టెట్ వాళ్ళకు అంటే దానికి అప్లై చేసుకోవాలంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఈ టెట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కానీ, నియామకాలకు సంబంధించిన విషయాలు కానీ, నోటిఫికేషన్లకు సంబంధించిన విషయాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నా వీడియోలు మీకు అప్డేట్ రూపకంగా అందాలి అని అనుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. విషయంలోకి వెళ్తే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు 2010లో రూల్ వచ్చింది. 2011 నుంచి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయిలో అండ్ నేషనల్ లెవెల్లో 2 టెట్లు జరుగుతూ ఉన్నాయి, 2 సపరేట్గా. అయితే రూల్ ప్రకారం టెట్ అనేది ఒక క్యాలెండర్ ఇయర్లో, ఒక సంవత్సరంలో 2 సార్లు నోటిఫికేషన్ ఇవ్వాలి, 2 సార్లు నిర్వహించాలి. ఒక క్యాండిడేట్ ఎన్నిసార్లు అయినా టెట్ రాసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం పూర్తిగా వినండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీకు నేను 1కి 2 సార్లు చెప్తాను, పూర్తిగా చూడండి వీడియో. అన్ని రూల్స్ అన్ని చెప్తాను నేను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలలో ఈ ఎలిజిబిలిటీ అనేది పర్సంటేజ్ల వారీగా ఉంది. ఎస్సీలకు ఒక రకంగా, ఎస్సీలకు ఒక రకంగా, బీసీలకు ఒక రకంగా అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఒక రకంగా ఈ విధంగా ఉంది. 60 మార్కులు వస్తే ఎస్సీలకు, 75 మార్కులు వస్తే బీసీలు, 90 మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మొత్తం 150 మార్కులకు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. పేపర్ 1 వచ్చేసి, పేపర్ 2 వచ్చేసి 2 సేమ్ మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 అనేది ప్రైమరీ లెవెల్లో బోధించేటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే పేపర్ 1 ఉంటుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. దీన్ని ప్రైమరీ స్టేజ్ అంటారు. దీనికి టీటీసీ కానీ లేదా డిఎడ్ కానీ డీజీఈ కానీ చేసిన వాళ్ళు అర్హులు. ఇది ఏ విధంగా చేస్తారు అని అంటే, ఇంటర్మీడియట్ తర్వాత మన డైట్ సెట్ రాస్తాం కదా, డీజీఈ సెట్ అని ఇప్పుడు మారింది. ఆ డైట్ సెట్ రాసి డిఎడ్ కంప్లీట్ చేస్తే వాళ్ళు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేటువంటి ఎస్జిటి, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటారు వాళ్ళని. ఈ ఎస్జిటి పోస్టుకు వీళ్ళు అప్లికేబుల్ అవుతారు, అంటే అర్హతను పొందుతారు. ఈ నియామక పరీక్షను అంటే ఇప్పుడు ఏదైతే టీచర్ పోస్ట్ ఉంటుందో ఆ టీచర్ పోస్ట్ను నియమించడానికి నిర్వహించేటువంటి డిఎస్సి కానీ టీఆర్టీ కానీ ఎగ్జామ్ రాయాలి అని అంటే ఈ టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఇంతకుముందేమో జస్ట్ టీటీసీ చేసేస్తే అయిపోతుండే, బిఎడ్ చేసేస్తే అయిపోతుండే, డైరెక్ట్ డిఎస్సి రాసుకునే వాళ్ళం. కానీ ఇక సరైన ప్రమాణాలు కలిగినటువంటి ఉపాధ్యాయులు రావట్లేదు అనే ఉద్దేశంతో జాతీయ విద్యా మండలి వాళ్ళు ఏం చేశారనంటే, వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చి 2010 నుండి రూల్ తీసుకొచ్చి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితేనే, పాస్ అయిన వాళ్ళు మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించినట్లు అని చెప్పేసి కొత్త రూల్ తీసుకొచ్చారు. సో ఇదండి విషయం. అయితే ఇప్పుడు పేపర్ 1కి ఎవరు అర్హులు అని అంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీటీసీ కానీ, డిఎడ్ కానీ, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే టెట్ పేపర్ 1కి అర్హులు. వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నిబంధనల ప్రకారం, ఎన్సిటిఈ ఇచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారం బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పేపర్ 1కు అర్హత సాధించినట్లే. ఇది ఇంతకుముందు మన దగ్గర లేదు, ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి రూలు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కన్సిడర్ చేస్తాయా చేయయా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఎందుకు అనంటే, ఇప్పటికీ ఈ రూల్ వచ్చిన తర్వాత మనకు టెట్ నిర్వహణ జరగలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సీటెట్లో మొన్న 2018లో ఆగస్టులో రాసినటువంటి సీటెట్లో బిఎడ్ వాళ్లకు కూడా పేపర్ 1లో అవకాశం ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాల్లో కూడా బిఎడ్ కంప్లీట్ చేసి ఈ పేపర్ 1 రాసి ప్రైమరీ లెవెల్ టీచర్ రిక్రూట్మెంట్ వాళ్ళకు కూడా బిఎడ్ వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రైమరీ లెవెల్లో కూడా మనకు బిఎడ్ అభ్యర్థులు పోటీకి వస్తారు అనేది డిఎడ్ అభ్యర్థులు, టీటీసీ చేసిన అభ్యర్థులు గమనించాలి. పోటీ పెరగనుంది. ఇది పేపర్ 1కు సంబంధించి. పేపర్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్ స్థాయి, సెకండరీ స్థాయి ఉంటుంది. అది ఎక్కడి నుండి అంటే 6, 7, 8 ఈ 3 తరగతులకు బోధించేటువంటి వాటివే ఎలిమెంటరీ స్థాయి అని అంటారు. ఈ 6, 7, 8వ తరగతికి బోధించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో
నియామకాని కోసం ఎవరైతే పోటీ పడతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టెట్ క్వాలిఫై ఉండాలి. వాళ్ళకు సపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు అండ్ బయాలజికల్ సైన్సు. ఈ సబ్జెక్టులలో తమ సబ్జెక్ట్లో బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎడ్ లేదా దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఒకటి. ఎవరైనా కూడా అర్హులే. పేపర్ 2 రాయాలి అని అంటే డిగ్రీతో పాటు బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. పేపర్ 1 రాయాలి అని అంటే టీటీసీ లేదా డిఎడ్తో పాటు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళు మాత్రమే టెట్ 1 అండ్ టెట్ 2 రాయడానికి అర్హులు. ఇది వృత్తి విద్యా కోర్సు. కేవలం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మాత్రమే టెట్ ఉపయోగపడుతుంది. కొందరు అడిగారు, నేను టెట్కు సంబంధించిన వీడియో ఇంతకుముందు ఒకటి పెట్టినప్పుడు, అన్న నేను బీటెక్ కంప్లీట్ చేశాను, టెట్ రాయొచ్చా అని అడిగారు. అలాంటి వాళ్ళు రాయడానికి వీలు లేదు. కేవలం డిఎడ్ లేదా బిఎడ్ ఈ 2 కోర్సులు మాత్రమే కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హత సాధించినట్టు. ఎందుకంటే ఉపాధ్యాయ శిక్షణకు ఇచ్చేటువంటి కోర్సులు ఇవి 2. సో అభ్యర్థులు గమనించండి. ఇప్పుడు బిఎడ్ వాళ్ళు ఒకవేళ టెట్ పేపర్ 1 ఎగ్జామ్ రాసి వాళ్ళు ఎస్జిటిగా జాబ్ సంపాదిస్తే, జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళు 6 నెలల కోర్సు, ఒకటి బ్రిడ్జ్ కోర్సు ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది ఎన్సిటిఈ వాళ్ళు. అది కంప్లీట్ చేయాలి. ఎప్పుడు కంప్లీట్ చేయాలి అని అంటే వాళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత మొదటి 2 సంవత్సరాలలో, మొదటి 2 సంవత్సరాలు ఎట్లాగో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, రెగ్యులరైజేషన్ కాదు. 2 సంవత్సరాల తర్వాతనే జాబ్ రెగ్యులరైజేషన్ అవుతుంది. వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్ కాలం అయిపోయేంత లోపు వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి పేపర్ 1 చేశారు కాబట్టి ఆ బ్రిడ్జ్ కోర్సు కంప్లీట్ చేసినట్టుగా ఇస్తేనే వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తారు, లేకపోతే రెగ్యులరైజ్ చేయరు. ఈ రూల్ పెట్టి బీఎడ్ వాళ్ళకు కూడా పేపర్ 1లో అవకాశం ఇచ్చారు. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాయా అనేది తెలియాల్సి ఉంది. మన రాష్ట్రంలో ఇప్పుడైతే టెట్ అనేది నిర్వహిస్తారా లేదు అనేది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు గురుకుల నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 2019లో గురుకుల నియామకాల నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అనంటే 119 గురుకులాలు శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించినటువంటి 1000కి పైచిలకు టీజీటీ పోస్టులు ఉన్నాయి. టీజీటీ పోస్టులకు టెట్ కంపల్సరీ అవసరం కాబట్టి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అర్హత సాధిస్తారు కాబట్టి సో టెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. టెట్కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అని చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నా. టెట్ పేపర్ 1కు టీటీసీ లేదా డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. టెట్ పేపర్ 2కు బిఎడ్ లేదా దానికి సంబంధించిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి. శిక్షణ కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి. ఈ శిక్షణ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా పేపర్ 1కు అర్హత సాధించినట్లే. బిఎడ్ ఉంటే పేపర్ 1 పేపర్ 2 2 రాసుకోవచ్చు ఇప్పటి నుండి. సో ఇలాంటి విషయం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా మీకు డౌట్ వస్తే కామెంట్ రూపకంగా అడగండి, తెలియజేస్తాను. నేను దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. దీని తర్వాత అసలు సీటెట్ అంటే ఏంటి అండ్ స్టేట్ టెట్ అంటే ఏంటి, స్టేట్ టెట్కు సీటెట్కు మధ్యలో తేడా ఏంటి, ఆ రెండిట్లలో ఏది బెటర్ కాదు అనే దాని గురించి ఈ వీడియో తర్వాత ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అలాంటి నోటిఫికేషన్లు పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇగురం టీవీని చూస్తుండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సదా విద్యాసేవలో ఇగురం టీవీ.